నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. సార్, జగన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఢిల్లీ టూర్ చేశాడు. దాదాపు 32, 36 ఎన్నో హత్యలు అన్నట్టు మాట్లాడితే దానికి సంబంధించి మీడియా అడిగినా సరే ఆ లిస్ట్ ఇవ్వలేదు, అసెంబ్లీలో ఇవ్వలేదు, పార్లమెంట్లో ఇవ్వలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే దాని తర్వాత ఎన్నో రకాలైనటువంటి యాత్రలు చేసుకుంటూ వచ్చాడు. ఒక పక్కన తెనాలి గంజాయి టూర్ కావచ్చు, మరో పక్కన పొదలి టూర్ అని చెప్పేసి పొగాకు మొత్తం నాశనం చేసి వచ్చాడు. అక్కడ మహిళల పైన దాడులు కూడా చేశాడు. దాని తర్వాత సత్తెనపల్లికి సంబంధించి రెంటపాల టూర్ కూడా చూసాం. ఆ రెంటపాల టూర్లో దాదాపు ముగ్గురిని బలిగొన్న తర్వాత ఈరోజు సింగయ్య హత్య కేసు కూడా ఏం జరుగుతుందో మనకు తెలిసిందే. ఇప్పుడు నెల్లూరు టూర్ అంటూ మాట్లాడుతూ సడన్గా వాయిదా పడేశారు అని చెప్పేసి మాట్లాడుతుంది. అదిగాక హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఒక హై టెన్షన్ ఫైర్ అని, తుప్పలని ఏదో మాట్లాడుతాం. నిజంగా ఎందుకని వాయిదా పడింది ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళు విద్యుత్ తీగలు అక్కడ ఇచ్చారు ఒకటి, అంటే హై టెన్షన్. అవి మన హై టెన్షన్ అంటే మనకు అందరికీ తెలుసు ఏ విధంగా ఉంటాయో. అలాంటి చోట మాకు ఇచ్చారు. తుప్పలు ఇవన్నీ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన విధంగా అది ఏంటో వీడియో చిత్రీకరించి వాళ్ళకు అనుమతి ఇచ్చిన ప్రదేశం ఏంటో ఒక్కసారి బహిర్గతం చేయండి నాయన. మీ జాతకాలు బయటపడతాయి. జనం రావడానికి సుముఖంగా లేరు. ముఖ్యంగా వాళ్ళు సమీకరించాల్సిన అనుకున్న నాయకులు వాళ్ళు సిద్ధంగా లేరు. జనం వాళ్ళ మాట వినే పరిస్థితిలో లేరు. రెంటపాళ్ళకి వెళ్ళే సందర్భంగా ఆ నాగమల్లేశ్వరరావుకు సంబంధించి అతన్ని విగ్రహావిష్కరణకి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించే దాంట్లో భాగంగా వెళ్తే ముగ్గురు బలి తీసుకున్నది ప్రపంచం మొత్తం చూసింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరికి వాళ్ళు, ఎవరన్నా పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరన్నా బయటకు వెళ్తానంటే వద్దు బాబు నువ్వు ఇంట్లో ఉండు, తలుపులు తాళాలేసే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఎవరైనా ప్రాణాలు కోల్పోవాలని అనుకోరు కదా. అభిమానం వేరు, వాళ్ళ నాయకుడు గెలవాలనుకోవటం వేరు, వాళ్ళ నాయకుడిని చూడాలనుకోవటం వేరు. చూడాలనే తాపత్రయంలో ప్రాణాలు పోగొట్టుకోవాలంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోరు కదా. ఇక్కడ వాళ్ళ పర్యటనకి ఈ విధమైనటువంటి ఇబ్బందులు కనపడతా ఉన్నాయి. దానికి తోడు ప్రభుత్వం కూడా చాలా నిబంధనలు విధించబోతుంది రెంటపాళ్ళ సంఘటన దృష్టిలో పెట్టుకొని. దాన్ని కనుక అతిక్రమించి ఈ గాంజా బ్యాచీ కావచ్చు, మారక ద్రవ్యాలు సేవించేవాళ్ళు కావచ్చు, మేము తోపులమి తురుములమి అని చెప్పిన విర్రవీగే ఎవరైతే ఉంటారో అసాంఘిక శక్తులు కావచ్చు, వాళ్ళు కనుక ఏదైనా తోక జాడిస్తే బొక్కలో వేసి మక్కలు ఎరగదీయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. అందువల్ల ఆ వార్త వాళ్ళకి అందింది కాబట్టి ఆ భయం కొద్దీ ఎవరికాళ్ళు రావంటున్నారనే సమాచారం వాళ్ళకి తెలిసింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ మాట అన్నారు. వినుకొండకి 85 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు ఉంటుంది. 2 గంటల ప్రయాణం బాగా చేస్తే, అంత కూడా పట్టదు. 7-8 గంటలు నువ్వు రోడ్డు బారుకి ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళావు కదా. నెల్లూరు వెళ్ళలేవా వాహనాల్లో? భయం. ఎక్కడ ఎవరు నిలదీస్తారో అన్న భయం. సమాధానం చెప్పాలంటేనే భయం. అధికారంలో ఉండగా పరదాలు కట్టుకొని వెళ్ళాడు కాబట్టి, ఈరోజు అధికారం పోయిన తర్వాత స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కాబట్టి, నాకేదో జరగబోతుంది, నా మీద దాడి చేయబోతున్నారు అని చెప్పనే కావాలని చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, గతంలో కోడికట్టి ఉదంతం కావచ్చు, గులకరాయి ఉదంతం కావచ్చు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి, మళ్ళీ అలాంటి ఏదో ప్రయోగం చేయాలంటే గతంలో చేసాము, అది నమ్మలేదు ప్రజలు, మళ్ళీ ఎక్కడ ఇబ్బందులు అవుతాయని చెప్పి ఒక భయం వాళ్ళ నాయకులు వ్యక్తం చేసిన సందర్భంగా ఈ అంటే ఇప్పుడు వాయిదా అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. నాయకులు సహకరించట్లేదు. నాయకులకు పరిస్థితి అర్థమైపోయింది. ఈరోజు గ్రామాల్లోకి పట్టణాల్లోకి వెళ్ళి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగా ఉందో, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, గతంలో ఇన్ని హామీలు ఇచ్చారు ఏమైపోయిందని చెప్పని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళేసి సమాచారం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేత ప్రశ్నించమని అడగమని చెప్పమని ఈరోజు వాళ్ళని పురమాయించారు. కానీ ఎక్కడ ఏమీ కనపట్టలేదు. ఏ గ్రామంలోకి ఎవరు వెళ్ళినట్టు కనపట్టలేదు. కారణం ఏమైందంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒక్కోటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆలస్యమైన మాట వాస్తవమే. అదేం వాళ్ళు దోచుకోవట్లేదు, మేము ఇచ్చామని చెప్పట్లేదు. ఇదిగో ఆర్థిక పరిస్థితి వల్ల ఈ ఇబ్బందులతోటి మేము ఆపేసామని చెప్పి, అంటే లేకపోయామని చెప్పి చెబుతున్నారు. వాటిని కొనసాగిస్తామని చెబుతున్నారు. దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ముఖ్యంగా తల్లికి వందనం చూసుకుంటా ఉంటే దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తల్లికి వందనం విజయవంతంగా పూర్తి చేశారు. ఈరోజు 1 సంవత్సరం ఆలస్యమైనా విజయవంతంగా పూర్తి చేశారు. వాళ్ళు ఇచ్చిన దానికంటే 25 లక్షల మందికి అదనంగా ఇస్తున్నారు. ఇది గమనించుకోవాలి. మరి ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు సమాధానం చెబుతారు? అమ్మఒడి మా ఇంట్లో 4 వచ్చిందంటే వీళ్ళు ఏ మకాలు పెట్టుకుని వాళ్ళని తిరిగి మళ్ళీ ప్రశ్న అడుగుతారు? లేదంటే మీరు 3,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది, 1,000 రూపాయలు పెంచడానికి, వీళ్ళు 1,000 రూపాయలు మొదటి నెల నుంచే మాకు ఇస్తున్నారు, ఈ నెలతో సంవత్సరం దాటిపోయింది, మాకు 4,000 రూపాయలు అందుతున్నాయి అని చెప్పిన వాళ్ళు అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెబుతారు?
రైతులు ఉన్నారు, రైతులకు సంబంధించి ధాన్యాన్ని కొన్నారు, వాళ్ళకి రెండో రోజే వాళ్ళ ఖాతాలో జమ అయిపోయినాయి, ఏ ఇబ్బందులు లేకుండా జరిగినాయి అని చెప్పని వాళ్ళు చెబుతారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏదన్నా ఉన్నాయంటే కాలువలు పూడికి తీయటం కావచ్చు, నాసును తొలగించడం కావచ్చు, గుర్రపటెక్కాకును తొలగించడం కావచ్చు, నాణ్యమైన విత్తనాలు అందించే కార్యక్రమంలో కావచ్చు, భూసార పరీక్షల్లో కావచ్చు, మెట్ట ప్రాంతంలో బిందు సేద్యానికి సంబంధించి రాయితీలతో కూడినటువంటి పరికరాలు అందజేయడంలో కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మరి రేపు పొద్దున వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తే ఏం సమాధానం చెబుతారు? ఎవరిని పరామర్శించడానికి వస్తున్నావు? నీ నాయకుడిని. నీ నాయకుడిని పరామర్శించడానికి రావడానికి మిగిలిన విషయాలందరూ మిగిలిన నాయకులు గతంలో మిగిలిన వాళ్ళు ప్రతిపక్షాలు చాలామంది చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేశారు, మీ తండ్రి చేశాడు, మిగిలిన వాళ్ళందరూ చేశారు. వాళ్ళు ఈ విధంగా ఆర్భాటంతో, ఈ మంది మార్బలంతో యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఎప్పుడు చేయలేదు కదా. ఈరోజు నువ్వు చేయాలి ఎందుకు అనుకున్నావు అంటే నీకంటూ అభద్రత బాగుంది, నీకంటూ ఒక భయం అంటూ ఉంది, ఎక్కడ ప్రజలు నిలదీస్తారో. కాబట్టి నీ నాయకులందరూ ఉంటే ఇంతమందిని చూసి ప్రజలు వచ్చి ప్రశ్నించాలనే అభిప్రాయంతో నువ్వు ఉన్నావు. సహజంగా ఏమవుతుందంటే అక్కడ కూడా ఆయన వెళ్ళిన ప్రాంతంలో ముఖ్యంగా వాళ్ళ నాయకులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చేసి ఏమేమి మాట్లాడాలో ముందు చెప్పి ఆ విధంగా అడిగిస్తూ వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. సహజంగా ఏ పార్టీ వాళ్ళైనా కొంత చేస్తూ ఉంటారు. కానీ నిజంగా ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలన్నప్పుడు అప్పుడు పార్టీలకు అతీతంగా అందరిని అక్కడ కూర్చోబెట్టాలా. నువ్వు వెళ్తే 1000 మంది నీ వాళ్ళు ఉంటారు, 4 వాళ్ళు ఉంటారు ప్రజలు. కనీసం స్థానికులను కూడా నీ దగ్గరకు రానిచ్చే పరిస్థితి అయితే లేదు, మీ నాయకులు తప్ప. ఇప్పుడు నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించడానికి, ఆయనకి సానుభూతి తెలియజేయడం కోసం, నీ అంట నేను ఉంటాను, నీ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పుకోవడం కోసం ఈరోజు నువ్వు అక్కడికి వెళ్తున్నావు, తప్పేం కాదు. నీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు, మాజీ మంత్రి కాబట్టి. ఇప్పుడు ఆ వెళ్ళే క్రమంలో ప్రభుత్వం నీకు ఇచ్చినటువంటి నువ్వు వాళ్ళ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ప్రభుత్వం విధించినటువంటి నియమ నిబంధనలు ఏంటి ఒక్కసారి బహిర్గతం చేయి. నువ్వు చెబుతున్నాగా తుప్పల్లో, వాళ్ళు తుప్పల్లోనూ దాంట్లో ఇస్తారా అనుమతి? ఇది చాలు కదా వాళ్ళు ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో అని చెప్పుకోవడానికి. అయితే మొన్న చూసుకుంటే తెనాలి కావచ్చు, అదేవిధంగా పొదిలి, ఇప్పుడు సత్తెనపల్లి టూర్, 3 టూర్లు అయిపోయిన తర్వాత 4వ టూర్ వినుకొండ. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది వినుకొండ, తర్వాత రాప్తాడు వెళ్ళి వచ్చాడు, తెనాలి వెళ్ళి వచ్చాడు, గుంటూరు మిర్చియాటికి వెళ్ళి వచ్చాడు, పొదిలి వెళ్ళి వచ్చాడు, నిన్న రెంటపాలు వెళ్ళి వచ్చాడు. 6. 7వ ఏదైతే యాత్ర అనుకున్నటువంటి ఒక నెల్లూరు టూరే చేయనోడు నిన్న సభలో మాట్లాడుతూ వాళ్ళ యువజన వింగ్ అని చెప్పి మాట్లాడుతూ అతి తొందరలోనే మళ్ళీ యాత్ర మొదలు పెడతాను, పాదయాత్ర అంటున్నాడు. నిజంగా ఈ యాత్రే చేయనోడు పాదయాత్ర చేయగలుగుతాడంటారా? అంటే ఏ సంవత్సరం, ఏ తారీఖు, ఏ నెలలో చెప్పాడా? చెప్పినప్పుడు మాట్లాడుకుందాం, దాని గురించి చెప్పినప్పుడు మాట్లాడుకుందాం. చేయలేరని చెప్పి అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేరు. చేయాలని అయితే నేను కోరుకుంటున్నా, నేనైతే చేయాలని కోరుకుంటున్నా. అంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏ టైము ఏంది అనేది కూడా చెప్పలేదు అంటే ఖచ్చితంగా చేయలేడు కాబట్టి టైం చెప్పలేదని చెప్పాను. అందుట్లో అనుమానం ఉంది దాంట్లో. మీరు ఏమాత్రం అనుమానపడాల్సిన అవసరం అయితే లేదు. అంత ధైర్యం చేస్తాడని అయితే నేనైతే భావించను. అంటే బెదరగొడతా ఉంటారు, చిన్నప్పుడు చెబుతూ ఉండేవాళ్ళు మాకు. మామూలుగా ఒక అతను, నేను కొండనెత్తుతాను, 4 రోజులు నన్ను మేపండి అంటే రోజు వేట, మామూలుగా మా కోడి, ఇవన్నీ మాంసాహాలన్నీ పెట్టి, కోడిగుడ్లు పెట్టి, పాలు ఇచ్చేసి బాగా మేపుతారు. 4 రోజులు అందరూ ఎదురు చూస్తూ ఉంటాడు, ఇంత యోధుడు కావాలా, ఇతను ఇంత బలవంతుడు కావాలని చెప్పని. అంత రెడీ అయిపోయిన తర్వాత ఏంద్రబాబు ఎత్తనంటే మీరు ఎత్తి నా మీద పెట్టండి, నేను మొత్తానంటాడు. అట్లానే ఉంటుంది వీళ్ళది. ఇప్పుడు గతంలో చూశాడు, పాదయాత్ర చేశాడు. ఇప్పుడు మామూలుగా అతను కూడా తెలుసు, సంవత్సరం ముందు నిజంగా పాదయాత్ర మొదలు పెడితే మనం సంవత్సరం కూడా చేయలేము, 2 సంవత్సరాలు అయిపోతుంది, మిగిలిన 3 సంవత్సరాలు ఏం చేయాలి? కాబట్టి కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం యువత ఆయన మాటల ప్రకారం పెడదోవ పట్టేసి ఏదో దౌర్జన్యాలు చేసి, దాడులు చేసి, వాళ్ళ మీద అభియోగాలు మోపితే వాళ్ళు కారాగారంలో ఉంటే నాయంటే పడి ఉంటారు. లేదు ఈ ఘర్షణలో ఎవరన్నా 10 మందో 20 మందో ప్రాణాలు కోల్పోతే దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇంటికి పరామర్శ యాత్రలతో భాగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న తలంపుతో ఇట్లా వెళ్దామని చెప్పి ఆలోచిస్తున్నాడే తప్ప నిజంగా ప్రజా సమస్యలు పాదయాత్రలతో తెరవు కదా. పాదయాత్ర చేస్తానికి దానికి విధి విధానాలు ఉంటాయి, దాన్ని ఏ విధంగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, అవన్నీ చాలా తతంగాలు ఉంటాయి. అప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు నేను చెబుతున్నాను, రాసి పెట్టుకోండి. ప్రారంభించిన కాడ ఎవరైతే ఉంటారో పూర్తి అయ్యేంత వరకు కూడా నిజంగా అతను పాదయాత్ర అంటూ చేయడని నేనైతే భావిస్తాను. ఒకవేళ మొదలు పెడితే వాళ్ళ మనుషులు ఎవరైనా ఇప్పుడు రక్షణ కోసం వాళ్ళు రక్షణ ఏర్పాటు చేసుకుంటారు, కానీ మిగిలిన వాళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు వాళ్ళ రక్షణగా ఉండేది ఒక 100 మందో 200 మందో ఉంటే 1000 నుంచి 2000, 2500 మంది వాళ్ళ మనుషులను పెట్టుకొని ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా 2000 మంది వాళ్ళు ఉంటే నిండుగానే కనపడిద్ది కదా. ఖచ్చితంగా అవును, నిండుగానైతే కనపడిద్ది కదా. దానికోసం
సంపాదించిన ధనాన్ని వెచ్చించడానికి కూడా వెనకాడ్డు. అది కూడా మళ్ళీ స్థానికుల నెత్తినే పెడతాడు. ఆయన పూర్తిగా ఖర్చు పెడతాడనేది మీరు భావించొద్దు. ఎవరైతే నాయకులు ఉన్నారో మీరే భరాయించాలని అంటాడు. వాళ్ళకి తడిసి మోపడైపోయింది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా అతను ఏదేదో ఊహించుకుంటున్నాడు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి అతనికి ఈ తల్లికి వందనం అనే పథకం తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుందన్న విషయం కూడా తెలియదేమో అన్న అనుమానం. అంటే ఇవన్నీ తెలుసుకోవాలని అనుకోడు. అతను ఏం చెప్తాడో అది మిగిలిన వాళ్ళు ఆచరించాలి, అతను వెంట నడవాలనే కోరుకుంటాడు తప్ప ఎదురు మాట్లాడటం కానీ ఇవన్నీ కానీ అతను బలాయిస్తాడని అయితే నేనైతే భావించను. జరుగుతున్న వాతావరణం అతను ఏంటంటే నా జనం వస్తున్నారు, ఇది నా బలం పెరుగుతుంది అని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిస్సందేహంగా మామూలుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చి ప్రజలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఆలస్యం అయితే ఎంతో కొంత నిరాశ నిస్పృహలో జనం అనేది ఉంటారు. వాస్తవం అది. తర్వాత కార్యకర్తలు కూడా వాళ్ళు అప్పుడున్న ప్రభుత్వం మీద పోరాడిన కార్యకర్తలకి సరైన గుర్తింపు సరైన న్యాయం జరగకపోతే వాళ్ళు కూడా కొంచెం నిరాశ నిస్పృహలో ఉంటారు. అలాగే అంతకుముందు ఎవరి మీద అయితే పోరాడారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు ఈ పార్టీలో అధికారంకి వచ్చిన తర్వాత పార్టీలో చేరి మళ్ళీ పెత్తనం చేస్తుంటే మనకెందుకులే అని చెప్పి కొంతమంది దూరంగా ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా తిరిగి ఇతనికి ఓట్లు వేస్తారని భావిస్తే అంతకంటే పిచ్చితనం అయితే ఉండదు. వాళ్ళు పార్టీ కోసం ఎందుకులే మనం ఇట్లా జరుగుతుందని చెప్పి ఇంట్లో అయితే కూర్చుంటారే తప్ప వచ్చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు అయితే వేయరు కదా. వీళ్ళు జనాభా ఇటు వస్తారు. సహజంగానే అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 మంది వచ్చినా కూడా తక్కువ మంది వచ్చారనుకుంటారు. అధికారంలో లేనప్పుడు 1000 మంది వచ్చినా కూడా బాగానే వచ్చారని చెప్పని భావిస్తారు. కాబట్టి అది ప్రామాణికం కాదు. సిద్ధం సభలో అద్భుతంగా జనం వచ్చారు, రాలేదని మనం చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని విధాలా ఎక్కడికి వెళ్ళినా కూడా పాఠశాలలకి సెలవులు ఇచ్చేవాళ్ళు, కళాశాలలకి సెలవులు ఇచ్చేవాళ్ళు, మరి వ్యాపార సముదాయాలను మూసేయించేవాళ్ళు, పరదాలు కట్టేవాళ్ళు, ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. నిర్బంధంగా వీళ్ళని తీసుకొచ్చి పిల్లల్ని కళాశాలలో చదువుకునే వాళ్ళం కావచ్చు, పాఠశాలలో చదువుకునే వాళ్ళం కావచ్చు కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ కదలరు కాబట్టి ఆ జనాభా కనపడతా ఉండేవాళ్ళు. ఎవరైనా తీసుకొచ్చి చివరికి ఆడవాళ్ళు కూడా బార్గెట్లు దూకి పారిపోయిన సందర్భాలు మనం చాలా చూసాం. ఆర్టీసీ బస్సులు కొన్ని వందల సంఖ్యలో తీసుకురావడం చూసాం. అది సహజమే. ఏ పార్టీ వాళ్ళైనా చేస్తారు. అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకి సులువైన మార్గం కదా అది. ఆర్టీసీ వాళ్ళకి డబ్బులు కడితే వాళ్ళు వాహనాలు ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా ప్రయాణం ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. కాబట్టి ఎవరైనా చేసే దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. పార్టీ అయిన తర్వాత, రాజకీయ పార్టీ అయిన తర్వాత కార్యకర్తలు ఉంటారు. అతనికి వ్యక్తిగతంగా అతనంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు, లేరనైతే మనం చూడటానికి లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బజార్కి వస్తే అతను చూడటానికి ఎగబడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ మాయలో పడేశాడు. వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి ఇన్ని తప్పులు జరుగుతున్నా కూడా ఇంత నడుస్తూ ఉన్నారు. కాబట్టి అది బలం అనుకుంటే, లేకపోతే ఆ వాపు అనుకుంటే ఎలా? వాపును చూసి బలం అనుకోకూడదు కదా. ఏమైపోయారు? రేపు పొద్దున ఒక వైపున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పదే చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటే నడుస్తాను, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, మేము ఎట్లానే ఇంకో 3 పర్యాయాలు కలిసి పోటీ చేస్తాము అని చెప్పని వాళ్ళ నాయకులు చెబుతున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు మీకేమీ లేదని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. రాష్ట్ర పరిస్థితులను వాళ్ళు అవగతం చేసుకున్నారు కాబట్టి రాష్ట్రం తిరిగి గాడిలో పడాలన్నా, లేదంటే పోయిన పరిశ్రమలు తిరిగి రావాలన్నా, ఆర్థికంగా నిలదొక్కోవాలన్నా, ప్రజల సుఖశాంతులతో ఉండాలన్నా, ఇవన్నీ పూర్తి చేయాలంటే 10 సంవత్సరాలు తక్కువ లేకుండా పడుతుంది. కాబట్టి మనం కలిసి ఉండి ఇట్లానే చేసుకోవాలనే తలంపుతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అది చూసి భరాయించలేకపోతున్నాడు. అరే వీళ్ళు ఇట్లా ఎందుకు కలిసి ఉంటున్నారు, ఏ విధంగా విడగొట్టాలి, కులాల వారంగానా ప్రాంతాల వారీగానా అని చెప్పని భావిస్తున్నాడు. ఏమీ కుదరట్లేదు అక్కడ. వీళ్ళు చేసే చర్యకి ఇంకా ప్రతిచర్యగా వాళ్ళు ఇంకా దగ్గర అవుతూ ఉన్నారు. కాబట్టి ఏం చేయాలో పోలిపోకి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడని అయితే నేను భావిస్తున్నాను. సో చూద్దాం సార్. ఖచ్చితంగా నెల్లూరు టూరే చేయనోడు నిజంగా పాదయాత్ర ఎట్లా మొదలు పెడతాడనేది అయితే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వైసీపీ నేతలు కూడా. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.